చీపురుకొచ్చి చీపురు పుల్లల్ని కొన్నిటిని తీసుకున్నాను. ఇలా సైజ్ వారీగా తీసుకున్నానండి. ఇలా 2 చీపురు పుల్లలకి తాడు కట్టేసి ఇలా క్రాస్ షేప్లో పెట్టి తీసుకున్న చీపురు పుల్లల్ని 2 ఒకే సైజు ఉన్న పుల్లల్ని ఇలా పెట్టేస్తున్నాను. హారిజెంటల్గా అలాగే వర్టికల్గా పెడుతున్నానండి. మీరు గమనించినట్లయితే ఇక్కడ ఒక చిన్నపాటి ముడి కూడా నేను వేయటం లేదు. జస్ట్ అలా స్టిక్స్ని అటు సైడ్ ఇటు సైడ్ పెడుతున్నాను అంతే. ఇటువంటి బాస్కెట్ని చాలా ఈజీగా సింపుల్గా కూడా మనం చేసుకోవచ్చు. పిల్లలకి ఈ విధంగా బాస్కెట్స్ చేయమని చెప్పిన ఒక టాస్క్ లాగా ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే స్టిక్స్ అనేవి నేను పెట్టేస్తూ ఉన్నాను. సమ్మర్లో కదా, మీ పిల్లలకి ఇటువంటి టాస్క్లను ఇవ్వండి, చాలా ఇష్టంగా చేస్తారు. ఇలా స్టిక్స్ అన్నిటిని కొంచెం సర్దుకుంటున్నాను, ఎందుకంటే బాస్కెట్ లూజ్ ఎక్కడా లేకుండా చక్కగా ఇలా సర్దేసుకున్నట్లయితే కనుక కొంచెం స్టిఫ్గా ఉంటుంది, బాస్కెట్ కూడా ఊడిపోకుండా ఉంటుంది. ఇంకా పుల్లలు అయితే వెళ్ళట్లేదు, ఎలాగోలా జాగ్రత్తగా ఎక్కించేసి పెట్టేశానండి. ఇప్పుడు ఫైనల్గా బాస్కెట్ రెడీ అయిపోయింది. ఇలా బాస్కెట్లో మనం ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి. మరొకటి పండి పెరుగు డబ్బాలకు వచ్చే మూతలు ఉంటాయి కదా, వాటిని పడేయకుండా కీ చైన్ లాగా మనం యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఒక పెరుగు డబ్బా మూతను తీసుకుని దాన్ని రౌండ్ షేప్లో మార్క్ చేసుకున్నాను. మీకు ఇంకా ఎటువంటి షేప్స్ కావాలంటే ఆ విధంగా మీరైతే మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న దాన్ని సిజర్ సహాయంతో చక్కగా కట్ చేసుకుంటున్నానండి. ఇలా కీ చైన్స్ బయట ఒక 10 రూపీస్ ఆర్ 5 రూపీస్ పెట్టి కొనే పని లేకుండా చక్కగా ఇంట్లోనే మనం కీ చైన్స్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇలా రౌండ్గా కట్ చేసుకున్న మూతకి ఆల్రెడీ నేనైతే ఐస్ ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. వీటిని స్టిక్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర బ్లాక్ పెన్ లేదా మార్కర్ ఉంటే దాంతో మౌత్ని డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కీ చైన్కి మనం పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ చిన్నపాటి హోల్ చేసుకున్నాను. ఇప్పుడు కీ చైన్ రింగ్ ఏదైతే ఉందో ఆ కీ రింగ్ని ఇలా చక్కగా మనం హోల్ చేసుకున్న దానిలో పెట్టేసుకున్నట్లయితే కనుక చక్కటి చిన్న కీ చైన్ అనేది మనకు రెడీ అవుతుంది. నెక్స్ట్ ఇంకో టిప్ ఏంటంటే, వాటర్ బాటిల్స్కి వచ్చే క్యాప్స్ ఉంటాయి కదా, ఆ వాటర్ బాటిల్స్ యూస్ చేయకపోయినా మనం క్యాప్స్ అనేవి కూడా పడేస్తూ ఉంటాం ఆటోమేటిక్గా. అలా క్యాప్స్ పడేయకుండా క్యాప్స్ అన్నిటిని ఒక దగ్గర పెట్టేసుకుని చక్కగా కొన్ని క్యాప్స్ తీసుకుని మధ్యలో ఇలా హోల్ చేసుకున్నానండి. నేనైతే టోటల్గా 6 క్యాప్స్ అనేవి తీసుకున్నాను. ఇలా చక్కగా జాగ్రత్తగా కట్ చేసుకోండి, ఎందుకంటే ఇది చాక్ కదా, జాగ్రత్తగా ఉండాలి. ఇలా మార్క్ చేసుకున్న అన్నిటినీ మొత్తం 6కి అయితే కట్ చేసుకున్నాను. మధ్యలో ఒకటి కట్ చేయని మూతను పెట్టుకున్నానండి. వీడియో క్లారిటీ లేదు, ఏమనుకోవద్దు. ఇలా గ్లూ స్టిక్స్తో చక్కగా మనం ఏవైతే కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, కట్ చేయని మూత చుట్టూరు పెడుతున్నాను. ఇది ఒక ఫ్లవర్ షేప్లో లాస్ట్కి రెడీ అవుతుంది. చూడండి, ఈ విధంగా రెడీ చేసుకున్న దాన్ని ఇలా ఇంకొంచెం పెద్ద మూతను తీసుకుని ఇలా ఏదైనా ప్లాస్టిక్, మీ దగ్గర ఇటువంటి ప్లాస్టిక్ ఉన్న స్టిక్ లాగా ఇలా పెట్టేసుకోండి. పైన కూడా గ్లూ అప్లై చేసి దీని కింద ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా, అది దీన్ని ఇలా స్టిక్ చేస్తున్నాను. ఇప్పుడు దీనిలో చక్కగా బ్రషెస్ అయితే మనం పెట్టేసుకోవచ్చు. చూడడానికి కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. మరొకటి ఏంటంటే, ఇలా వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఈ వాటర్ బాటిల్స్ని మనం రీయూస్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే, మీ పిల్లలకి చక్కగా జామెట్రీ బాక్స్ లాగా యూస్ చేయొచ్చు. ఇలా ఒక బాటిల్ నేను కింద వైపు అలాగే మరొక బాటిల్ని పై వైపు కట్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏదో ఒకటి మీ ఇంట్లో పనికిరాని క్లాత్స్ ఉంటాయి కదా, ఆ క్లాత్ని కొంచెం గ్లూ అప్లై చేసి మనం కట్ చేసుకున్న బాటిల్కి చుట్టూరా నేను స్టిక్ చేస్తున్నాను. ఇలా లోపల వైపు కూడా క్లాత్ ఎక్కడైతే ఎక్స్ట్రా ఉందో అక్కడ, అలాగే లోపల వైపు కూడా స్టిక్ చేశాను. పై పీస్ కూడా సేమ్ క్లాత్ని అలాగే పెట్టేసుకున్నానండి. నేను తీసుకున్న క్లాత్కి కొంచెం బోర్డర్ వచ్చింది, ఆ బోర్డర్ కూడా ఇలా స్టిక్ చేసుకున్నాను. చూడండి, క్యాప్ అయితే చక్కగా పట్టింది. వీటికి కూడా జస్ట్ 2 ఐస్ లాగా పెట్టేస్తున్నాను, చిన్న మౌత్ లాగా పెట్టేస్తున్నానండి. పిల్లలకి ఇది ఇచ్చినైతే కనుక చాలా అంటే చాలా బాగుంది.